హాయ్ గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే విజయవాడ బస్ స్టాప్లో ఉన్నాను. ట్రిప్ అంతా అయిపోయింది. ఇంకా గోయింగ్ బ్యాక్ హోమ్. కన్నేదో దెబ్బ తగిలింది. ఎప్పుడేదో తగిలించుకుంటారు, జాగ్రత్తలు చెప్తారు మాకు. కానీ అలాగ అయిపోతుంటే మేమేం చేస్తాము? నా తప్పేం లేదు. ఎండ అయితే ఇరగొట్టేసింది. మొన్నటి వరకు ఫుల్ వర్షం, ఇప్పుడు ఎండ అయితే వాసిపోతుంది. నేను బస్ ఎక్కిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇస్తాను. పోతుందా కదా మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుంది. బస్సు ఛార్జింగ్ అని ఆపేస్తున్నారు. ఫస్ట్ ఛార్జింగ్ వచ్చే దగ్గర ఫ్లైట్ కూడా ఉంది. మన షో మళ్ళీ నెలవంక ప్రజెంట్ నేనైతే కొత్త లబలబలాడుతున్నాను. కొంచెం అయితే అమ్ముతున్నాను. మాకైతే జర్నీ అసలు ఎక్స్పెక్ట్ ఫన్నీగా చేస్తున్నాడు. ఫోటో దించట్లేదని వెళ్ళిపోయాడు. వాళ్ళ మా అమ్మ కూడా వెళ్తుంది పాపం. చిన్న పిల్లలందరూ దేవుళ్ళతో సమానం అంట. అయితే గడపకాయలంది బాబు. నాకైతే బోర్ కొడుతుంది. అది ఛార్జింగ్ ఇంతసేపు ఎక్కుతుందో ఏంటో, ఒకసారి ఛార్జింగ్ చూద్దాం పదండి. ఇంకో ఫ్రెండ్స్, ఇందాక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయిపోయింది ఆ ఛార్జింగ్ ఎక్కి. బట్ అది ఇంకా అవ్వట్లేదు. ఆ ఛార్జింగ్ ఎక్కడం ఏమో తర్వాత మ్యాటర్, కానీ నాకైతే ఒంట్లో ఓపిక అంతా పోతుంది ఫ్రెండ్స్. ఏం జర్నీయో ఏమో. మళ్ళీ వస్తుంది ఎక్కడం దిగడం ఇదే పని. వచ్చేసాను హైదరాబాద్కి. నేను ఊరు వెళ్ళింది 2-3 రోజులు అయినా కానీ ట్రిప్కి హైదరాబాద్ మీద బెంగెట్టేస్తుంది బాగా. ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ రీచ్ అయిపోయినా. ఫుల్ టైర్డ్, పోయి హాట్ వాటర్తో బాగా
వాళ్ళ ఇంటికి. మమ్మీ టీ. అమ్మ, నా బ్యాగ్. అమ్మో గైస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసా. నా జర్నీ అయితే ఇంత పర్ఫెక్ట్గా జరిగింది. అప్పుడు ఎంజాయ్ కదా కానీ పడుకోవాలి ఇంకా.